వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, పట్టిసీమ ఒక మంచి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు కాదనాలి అంటున్నారు. రైతాంలో జరిగే లోపాల గురించి మాట్లాడదాం అంటున్నారు. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి ఏ బేసిస్లో ఆయన చెప్పారు కానీ 7 లక్షల ఎకరాలు అన్నారు. అది కొత్త ఆయకట్ట పాత ఆయకట్ట అని ఆయన చెప్పాలి. అండ్ ఏ జిల్లాలకి ఆ నీళ్లు వస్తుందో ఆయన చెప్పాలి. ఎందుకంటే పట్టుసీమ జీవోలో ఎక్కడా కూడా అది లేదు. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడిని ఎందుకు మేము నమ్మటం లేదంటే, ఆయన 9 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రాయలసీమలకు సంబంధించిన హంద్రీనీవా గాలేరు నగరికి 9 ఏళ్లలో ఆయన కేటాయించింది ఓన్లీ 30 కోట్లు. అంటే అవి కూడా జీతభత్యాలకు మాత్రమే. అలాగే ఈరోజు రాయలసీమకు నేను నీళ్ళు ఇచ్చాను అంటాడు. 15 నెలల్లో ఎలా నీళ్ళు ఇస్తారో ఒకసారి మీరు ఆలోచించాలి. ఇంకా ఇరిగేషన్ మినిస్టర్ అయితే ఒక అడుగు ముందుకేసి నేను పులివెందలకే నీళ్ళు ఇచ్చాను అంటాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు కన్నా జగన్ మీద ప్రేమ ఎక్కువ ఉందేమో ఉమ్మగారి కన్నా నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే 9 ఏళ్లలో కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు, కానీ వచ్చిన 15 నెలల్లో ఈరోజు పులివెందులకు నేనే నీళ్ళు ఇచ్చాను అంటాడు. నీళ్ళు ఇచ్చి ఏ విధంగా వచ్చాయి? వైఎస్ఆర్ హయాంలో ఏదైతే గండికోట రిజర్వాయరు ఇతర ప్రాజెక్టు పనులు 85% పూర్తయ్యాయి కాబట్టి 3 సంవత్సరాలుగా నీళ్ళు వస్తున్నాయి. ఈ 15 నెలల్లో రాలేదు. సో తప్పుడు ప్రచారాలు, తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రాజెక్టుల ఈ ఏమంటారు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా స్పష్టంగా ఇంత కట్టాము ఇంత నీళ్ళు వచ్చాయని చెప్పాలి అంటే వాళ్ళు ఏం కట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులు ఆ కాలువల్లో వచ్చే నీళ్లు చూపించి ఈరోజు నేను ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితికి వాళ్ళు దిగజారు. ఈ రోజు ఆయన చెప్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, జాతీయ ప్రాజెక్ట్ గా మేము అనౌన్స్ చేసాం అన్నారు. మీ మీద మాకు అనుమానం లేదు, కానీ ఈ పట్టుసీమను తెర మీదకి తీసుకొచ్చి దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెడుతున్నారు అనేది 100% నిజమైన మాట. ఎందుకంటే ఈరోజు ఏదైతే అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుందో ఈ 15 నెలల్లో మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టులు కనీసం 2% కూడా పూర్తి కాలేదని ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CEO దినేష్ కుమార్ గారు లేఖ రాశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. అంటే ఏ విధంగా ఆ పనులు జరుగుతున్నాయో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు 300 కోట్లు మాత్రమే ఖర్చు పట్టారు. అంటే ఈ 2018 కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటే ఇలా మీరు 200-300 కోట్లు ఖర్చు పెడితే ఏ విధంగా ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది? కనీసం ఆ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే 30-40 సంవత్సరాలు అయ్యే పరిస్థితి ఉంది ఈ రోజు వాళ్ళు ఖర్చు పెట్టే చూస్తే. అండ్ ఏదైతే వీళ్ళు నీళ్ళు ఇస్తామన్నారో జాతికి అంకితం చేశామంటున్నారు కదా, నిజంగా చరిత్రలో ఇంతవరకు ఒక ప్రాజెక్టు పూర్తి కాకుండా నీళ్లు లేకుండా ఈరోజు జాతికి అంకితం చేయటం అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. ఎందుకంటే పోలవరం కుడికాలువ మొత్తం 174 కిలోమీటర్లు, పోలవరం కుడికాలువ మొత్తం 174 కిలోమీటర్లు ఉంది సార్. 124 కిలోమీటర్లు వైఎస్ఆర్ గారు కట్టారు. ఇప్పుడు 42 కిలోమీటర్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇవి ఏవి అవ్వకుండా ప్రకాశం బ్యారేజ్ కి ఎలా అనుసంధానం చేస్తారు? గాల్లో ఈ 2 నదులు కలిసిపోతాయా? నీళ్లు ఎలా వస్తాయో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకసారి గఫూర్ గారు ఏదో రియాక్ట్ అన్నారు ఇంతకుముందు. గఫూర్ గారు మీరు విష్ణు గారు మాట్లాడిన దాని మీద రియాక్ట్ అన్నారు, చెప్పండి. ఇప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక ప్రాజెక్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కండలేరు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇచ్చేటువంటిది 5,000 కోట్ల రూపాయలది రూపొందించి ఉన్నారు కండలేరు నుంచి. ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ చిత్తూరు జిల్లాకు తాగునీరు కావాలని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే దాన్ని క్యాన్సిల్ చేశారు. అట్లాగే ఈరోజు గాలేరు నగరి హంద్రీనీవా ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వడం లేదు. మూడవదండి, అక్కడ గుండ్రేవుల ప్రాజెక్ట్ అని కర్నూలు పైన 20 TMC నీటికి సంబంధించి కేవలం తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడితే అది మంజూరు అయిపోతుంది. కానీ మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. అనంతపురం జిల్లాకు నీళ్లు ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడమని అందరు చెప్తున్నారు. ఒక్కసారి పోయి మాట్లాడొచ్చారు, తర్వాత ఇంకేం ప్రారంభం. అంటే రాయలసీమ మీద ప్రేమ ముసలి కన్నీరు తప్ప నిజమైన ప్రేమ లేదు ఈ ప్రభుత్వానికి. వారి ప్రేమ అంతా కూడా అది పట్టిసీమ కావచ్చు, వట్టిసీమ కావచ్చు, ఇంకో సీమ కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లాల చుట్టూ నీళ్లు తిప్పడం కోసం, వచ్చేటువంటి పరిశ్రమల కోసం నీళ్లు ఇవ్వడం కోసం, రేపు రాజధానిలో నీళ్లు అమ్మే వ్యాపారం చేయడం కోసం తప్ప ఈ ప్రభుత్వానికి కరువు ప్రాంతాల పట్ల చిత్తశుద్ధి లేదు. బీజేపీ గవర్నమెంట్ కూడా దీన్ని బలపరుస్తుంది. ఎందుకంటే పోలవరం మీద పని చేయలేదనుకోండి, బీజేపీ డబ్బులు కాబట్టి బీజేపీ టీడీపీ 2 కలిసి నాటకం ఆడుతున్నాయని చెప్తున్నారు. ఓకే, రవిచంద్ర రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు
పోలవరంకి జాతీయ హోదా ఇచ్చింది బీజేపీ ఏం కాదండి, కాంగ్రెస్ పార్టీ పోతూ పోతూ జాతీయ హోదా ఇచ్చిపోయింది. దానికి కావాల్సిన నిధులు పర్మిషన్లు అన్నీ కూడా సాధించి పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ గారి కళ, ఎన్నో ఏళ్ల కళ పోలవరం ప్రాజెక్ట్. ఆ పోలవరం ప్రాజెక్ట్ 2018 కల్లా పూర్తి అవ్వాలని అగ్రిమెంట్లు చేసుకున్నారు. 16,000 కోట్ల రూపాయల నిధులకి ఎస్టిమేషన్స్ ఉన్నాయి. దాంట్లో సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున చిత్తశుద్ధి ఉంటే కేటాయించి ఉండాలి. ఇప్పటికే 15 నెలల సమయం అయింది. మొత్తం కలిపి 1000 కోట్లు కూడా కేటాయించలేదు. దాంట్లో వాడిన సొమ్ము ఎంతో స్పష్టంగా తెలుస్తోంది. ఆ పోలవరంకి సంబంధించి అంత తక్కువ నిధులు ఖర్చు పెడుతుంటే పట్టిసీమ మీద ఉన్న శ్రద్ధ పోలవరం మీద ఎందుకు పెట్టడం లేదు? పదే పదే చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా కేడర్ అంతా విమర్శిస్తుంటారు. ఆ రోజు కాలువలు తవ్వి ధనయజ్ఞం చేశారన్నారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు తవ్విన కుడికాలవే దిక్కు పట్టిసీమ ప్రాజెక్టుకి. ఆ కుడికాలవే తవ్వకపోతే మీరు పట్టిసీమ ప్రాజెక్టుకి సంబంధించిన నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు పదే పదే చెప్తున్నారు రాయలసీమ కోసమే పట్టిసీమ అని. నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది, రాయలసీమకి ఏ కోసానా పట్టిసీమకి సంబంధం లేదు. మీరు అనుకుంటూ ఉండవచ్చు శ్రీశైలంలో ఇవ్వాల్సిన నీళ్లు ఆపి అటు పోతిరెడ్డిపాడు ద్వారా మాత్రమే ఇవ్వచ్చు అని అనుకుంటున్నారేమో. అదంతా ఉత్తదే. లెఫ్ట్ బ్యాంక్ ఉన్న విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణ అధీనంలో ఉంది, రైట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉంది. కానీ శ్రీశైలం డ్యామ్ వాటర్ ఇప్పుడు కృష్ణా రివర్ బోర్డు అధీనంలో ఉంది. తెలంగాణ వాళ్ళు కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ నీళ్లు వాడేసి కరెంటు ఉత్పత్తి చేసుకుంటే పోతిరెడ్డిపాడు దగ్గర ఉండాల్సిన లెవెల్ పాయింట్ 841 ఫీట్ ఉంది. దానికి లెవెల్ మెయింటైన్ చేయకపోతే అసలు రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టిసీమకి రాయలసీమకి సంబంధం లేదు. పట్టిసీమ పేరుతో రాయలసీమ గొంతుకు వస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫ్లోర్ ఇస్ యువర్స్. టెల్. మా సోదరుడు చాలా అందంగా అర్థవంతంగా జనాలకు మభ్యపెట్టే పద్ధతుల్లో చాలా బాగా వాస్తవం అండి అది. విష్ణువర్ధన్ రెడ్డి గారు జాతీయ హోదా వాస్తవాన్ని ఒప్పుకోండి. అవును, పోలవరానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా ఇచ్చింది. విభజన చట్టంలో ఉంది, మీరు చూడండి సార్, మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు 10 సంవత్సరాలు గుడ్డి గుర్రానికి మీరు పళ్ళు దొమ్ముతూ ఉన్నారు. ఆ రోజు 10 సంవత్సరాల కింద పోలవరానికి కట్టింటే ఈ రోజు పోలవరం ప్రాజెక్టు నుంచి మీరు మాట్లాడుతున్నటువంటి 16,000 కోట్ల రూపాయలు కానీ లేదా 198 టీఎంసీల నీళ్లు కానీ అదనపు విద్యుత్ కానీ వచ్చేది. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు మోసం చేసి రాష్ట్రానికి సంబంధించినటువంటి 9 సంవత్సరాల 9 నెలలు కళ్ళు మూసుకుపోయి ఈ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో సందర్భంలో పోలవరం జాతీయ హోదా గుర్తుకు రాలేదు. రవిచంద్ర రెడ్డి గారు మీకు మీ విష్ణువర్ధన్ రెడ్డి గారు మనం పోలవరం జాతీయ హోదా కాంగ్రెస్ బీజేపీ అనేది ఒక్క నిమిషం పక్కన పెట్టి ఇంతకుముందు రోజా గారు మాట్లాడినా, రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడినా, గఫూర్ గారు మాట్లాడినా, గఫూర్ గారు స్పష్టంగా చెప్పినారు కండలేరు ఉదాహరణ ఒకటి. ఆ తర్వాత రోజా గారు చెప్తూ ఉన్నారు ఎట్లా తీసుకుపోతారు రాయలసీమకు నీళ్లు అని రాయలసీమ వాళ్ళు అడుగుతున్నారు. రిజర్వాయర్ లేదు, పోలవరం రిజర్వాయర్ అని చెప్తున్నారు. ఎలా తీసుకుపోతారో చెప్పండి. అలాగే కుడికాలు ఏదైతే చెప్పండి సార్. అమర్ గారు విత్తు ముందా చెట్టు ముందా అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరగకనే కుడి కాలువ దవ్వేశారు, డబ్బులు ఖర్చు పెట్టారు, ఎడమ కాలువ దవ్వేశారు, ఖర్చు పెట్టారు. ఈ రోజు కూడా ఆ కాలువ లేకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అదే కాలువ రోజా గారు చెప్పండి. మామూలుగా ప్రపంచంలో ఎక్కడ కూడా కాలువలు తవ్వి ప్రాజెక్టులు కట్టినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కనపడుతుంది, ఒక ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. ఆ వివాదాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. లేదా మీరు కరెక్ట్ ఫస్ట్ కాలువలు తవ్వి తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేస్తారంటే మనం రాష్ట్ర ప్రజలు లేకపోతే టీవీ చూస్తున్నటువంటి సాక్షి వ్యూవర్స్ కూడా అర్థం చేసుకుంటారు. నేను సపోర్ట్ చేయట్లేదు. అందుకని మీకు తెలుసో లేదో నేను స్పష్టంగా చెప్పానమ్మా, రాయలసీమకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టుకు సంబంధించి హంద్రీనివాకు ఈ రోజు మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో 220 కోట్ల రూపాయలు ఇచ్చారు. 220 కోట్ల రూపాయలు ఇస్తే 230 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బకాయిలు ఉన్నాయి. బకాయిలకు సంబంధించినటువంటి ఇచ్చిన బడ్జెట్లో డబ్బులు ఇచ్చినటువంటిది బకాయిలకే సరిపోయింది. కొత్తగా ఈరోజు హంద్రీనివాకు సంబంధించిన ఫేజ్ 2 అనంతపురం జిల్లాలో ఈరోజు పెనుగొండ నుంచి ప్రారంభమై కుప్పం వరకు వచ్చేటువంటి ఫేజ్ 2 ఎక్కడి దాకా పనులు ప్రారంభం కాలేదు. నేను ఆ విషయాన్ని ముందే చెప్పాను. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం మీరు కూడా నేను చెప్పేది ఏంటంటున్నా అంటే దాంట్లో జరిగినటువంటి ఎక్సెస్ టెండర్ సంబంధించినటువంటి ఏదైతే 16.9% ఇచ్చేటువంటిది ఏదైతే బోనస్ ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఒక్క సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి కాకుండా జాతికి అంకితం చేసే విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఏకీపించట్లేదు. ఒకటి పోలవరానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు తీసుకొస్తున్న సందర్భంలో పోలవరానికి సంబంధించినటువంటిది భారతీయ జనతా పార్టీకి ఒక్కటే చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే ముంపు మండలాలకు సంబంధించినటువంటిది
నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లోనే తెలంగాణ ప్రాంతం నుంచి ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొట్టమొదటి క్యాబినెట్లోనే చట్టం చేసి ఈ రోజు పోలవరానికి 1800 కోట్లు మేము కేటాయించామని ఘనంగా చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆర్ఆర్ ప్యాకేజ్ మండలాలకు ఇవ్వడానికే సరిపోతుంది. ఎప్పుడు కడతారు? తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని మిగతా అన్ని విషయాల్లోనా అవినీతిలోనా ఇంకోట్లోనా మీరు కొట్లాడుకోండి. నీటికి సంబంధించిన విషయంలో మనం రాజశేఖర రెడ్డి గారు నీటికి సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే రాయలసీమ అన్యాయం జరుగుతుంది. రాయలసీమ పేరు చెప్పి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నారు. ఎక్కడ పట్టుసీమ జీవోలో రాయలసీమకు నీళ్లు ఇస్తున్నట్టు ఎక్కడ రాలేదు. మీరు చెప్పే ఆ 7 లక్షల ఎకరాలు కూడా కొత్త ఆయకట్ట పాత ఆయకట్ట మీరే చెప్పలేరు. ఏ జిల్లా మీరు చెప్పండి. ఇప్పుడు ఏ జిల్లాకి ఇస్తున్నారు పట్టుసీమ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు చెప్పండి రాయలసీమలో? రోజా గారు మేము గొడవ పెట్టట్లేదు. మీరు తెలివైన వాళ్ళు, మీకు క్లారిటీ ఉంది కదా. క్లారిటీ ఉన్నప్పుడు చెప్పండి. 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్ట పాత ఆయకట్ట రాయలసీమలో ఏ ఏ జిల్లాలకు ఇస్తున్నారు? అది పట్టుసీమ జీవోలో ఉందా? ఆ జీవో బయట పెట్టండి. చెప్పండి రోజా గారు. రాయలసీమకు సంబంధించినటువంటి ఎవరు మోసం చేస్తున్నారనేది మొదలు పెడితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, మొన్నటిదాకా కిరణ్ కుమార్ రెడ్డి గారు 50 సంవత్సరాల అవినాశ రాష్ట్రంలో 35 ఏళ్ళు రాయలసీమని ముఖ్యమంత్రి పరిపాలించారు. నీలం సంజయ్ రెడ్డి రాష్ట్రపతిగా కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వారండి? రాయలసీమ వారు కాదా? ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మీరు రాయలసీమ వాసి కాదా? ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారి కాటి నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి అందరూ మాకు మోసం చేసినటువంటి వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు మోసం చేయలేదు. మీకు బాగా న్యాయం చేశారు. అధికార ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ అభివృద్ధి చెందదు. రాయలసీమ రాజకీయ అవసరాల కోసం మీరు వాడుకోవద్దండి. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ గాని నిర్మాణాత్మకంగా తప్పు చెప్తారు. రాయలసీమ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. రాయలసీమకు నీళ్ళు వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కూతవేట దూరంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో మాత్రం అభివృద్ధి జరగదు. Vishnu, once again, I have a point. Vishnu, once again, I have a point. I will come back. I'll take a small break and come back.